వెల్కమ్ టు 485th ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ డైరీస్. ఈరోజు మన ముఖ్యమైన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఐపీఎస్ అయిన యువకుడు ఈరోజు మనకి ఇష్టం. ఎవరు అమ్మ బీడీ కార్మికులు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. 10th వరకు జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అసలు. అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th, 7th క్లాస్ చదువుకొని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ యూ షుడ్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్. ఆటో డ్రైవర్ కొడుకు సివిల్ సాధించమంటారా అనే హేళన ఎవరు చేశారు? నిజం చెప్పాలంటే ఒకరిద్దరు చేశారు. మీ ఫాదర్ మదర్ ఏమన్నారు రిజల్ట్ వచ్చింది? సో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ పోవాలన్నా మాకు చాలా భయంగా ఉండేది. సో అప్పుడు పోలీస్ బండి ముందుండి మేము వెనుకుండి పోలీస్ పైలట్లో తీసుకెళ్ళి కమిషనరేట్ లోపలికి. మదర్ అయితే ఆల్మోస్ట్ ట్రైడ్. అందరికీ చెప్పుకునేది. సార్, పెద్దపల్లిలో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసిన టైంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారని వచ్చింది. అంటే చాలా వరకు వస్తూ ఉంటుందండి. ఎప్పటికీ ఏదో ఒకటి ఎవరెవరో చేస్తూ ఉంటారు. సార్, పాత బస్సులో పంచాలంటో సివి ఆనంద్ గారు మీకు చిట్కా చెప్పారు. మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి. రౌడ్ షీటర్స్, యాక్చువల్ రౌడ్ షీటర్స్ ఉంటారు. సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు సినిమాల్లో అక్కడిక్కడ చూస్తుంటారు. ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో, నాకు తెలియదు, కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటాయి. సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుందండి. కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు ఐజీ షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు. పంపించేటప్పుడు పిలిచి అన్నాడు, నువ్వు చూపించాలి ఐపీఎస్ ఆఫీసర్ ఒక యూనిట్ హెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, యూ హ్యావ్ టు షో దమ్. ఇక్కడున్న క్రైమ్ ఏంటండి? ఇక్కడ నేచర్ ఎలా కనిపిస్తుంది? మైగ్రెంట్ లేబర్ అంతా ఉంటారు. రావడము, మళ్ళీ కొంతమంది ఎలోప్ అయిపోవడము, మిస్సింగ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. తాగిన తర్వాత మద్యం మత్తులో కొట్టుకోవడము, దాంతో మర్డర్స్ కావడం జరుగుతూ ఉంటుంది. యూపీలో గొడవ అయితే ఇక్కడికి వచ్చి చంపారు. చంపిన తర్వాత వాడు డెడ్ బాడీ తీసుకెళ్ళి ఒక చిన్న కల్వర్ట్ కింద పెట్టారు. 5 months తర్వాత వి రికవర్ ద డెడ్ బాడీ. సార్, 5 months దొరికిన బాడీని ఆ కేసులో వాడి కన్విక్షన్ రావాలంటే మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు? సో వాడి టవర్ లొకేషన్స్, లాస్ట్ సీన్ థియరీ ఒకటి ఉంటుంది. లాస్ట్ సీన్ థియరీ, ఎట్లా వాడు ఎవరితో కలిసి తిరిగాడు. చాలామంది ఇక్కడ నుండి అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కూడా ఇప్పుడు మెదక్ దగ్గర నర్సాపూర్ అడవులో వేయడము, అట్లా కూడా 2-3 బాడీస్ రికవర్ చేయడం జరిగింది, స్కెలిటన్. మీరు చేసిన ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్యుమెంట్స్తో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే లోకల్స్ ఉంటారో, లోకల్లో కొంచెము సెటిల్మెంట్ బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కొన్ని ప్లాట్స్. ఈ 2 రకాలుగా దాదాపు ఒక 10-15 కోట్ల ప్రాపర్టీస్ని. ఆందోళన దగ్గర మాజీ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ల్యాండ్నే కబ్జా చేశారు. సార్ ఫోన్ చేసి రూపేష్, ప్రభాకర్ రెడ్డి, నేను నెక్స్ట్ కమిషనర్, నేను విన్నాను సార్, ఐ హియర్డ్ ఎ లాట్ అబౌట్ యూ సార్. అది లేదు, నేను అలాంటి కబ్జా చేశారు. ఏంటి? సైబర్ క్రైమ్, డ్రగ్, వీటి మీద ఫోకస్ అవ్వాలనుకుంటారు. తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ ఈజ్ అమీన్పూర్ అండ్ పటాన్చేరు. ఎందుకంటే అక్కడే సంగారెడ్డి అనగానే రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ వస్తుంటాం. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా వాళ్ళకి తెలియక, సో ₹1,00,00,000కి 50,000 ఎక్కువ పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే మీరు కొన్న తర్వాత ఇంకోటి వచ్చిందంటే మీకు ₹1,00,00,000. వెల్కమ్ టు 485th ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ డైరీస్. 485 ఎంట్రీలో ఈరోజు మన ముఖ్యమైన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు సిహెచ్ రూపేష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఐపీఎస్ అయిన యువకుడు ఈరోజు మన గెస్ట్. అంటే మనిషి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే పదానికి నిర్వచనం ఈరోజు మన గెస్ట్.
పేరు రూపేష్ గారు. రూపేష్ గారి కుటుంబ నేపథ్యం చూసుకుంటే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి సాధించారు. ఈ స్థాయికి రావడానికి వెనుక ఆయన పడ్డ కృషి ఏంటో, ఆయన పడ్డ కష్టం ఏంటో, ఎందుకు పోలీస్ యూనిఫామ్ ఎంచుకున్న విషయాన్ని రూపేష్ గారు అడిగి తెలుసుకుందాం. రూపేష్ గారు నమస్తే అండి. నమస్తే. సిహెచ్ రూపేష్, సూపరింట్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి. సంగారెడ్డి అనగానే ఒకప్పుడు పెద్ద జిల్లా అండి, మెదక్ జిల్లా. ఇప్పుడు 2 పార్ట్లు అయ్యాయి. ఇప్పుడు రూపేష్ అనే వ్యక్తి సంగారెడ్డి రాయడానికి ముందు చాలా పెద్దపల్లి కొన్ని ప్రాంతాల్లో పనిచేశారు. పెద్దపల్లి పనిచేసినప్పుడు కానీ, లేదా సంగారెడ్డి వచ్చాక క్రైమ్ నేచర్ ఇవన్నీ చూసే ముందు, లేదంటే ఇంత చిన్న జిల్లాలో మీకున్న ఛాలెంజ్ ఏంటి చెప్పే ముందు, రూపేష్ ఇంజనీరింగ్ చదివిన రూపేష్ బై ఛాన్సా బై చాయిసా ఐపీఎస్ తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. మేము మాది వరంగల్ జిల్లా హసన్పర్తి. సో అక్కడ పుట్టి పెరిగింది కూడా అక్కడే. సో ఫాదర్ ఆటో డ్రైవర్గా ఉండేది, మదర్ బీడీ కార్మికులు. సో బై చాయిస్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సివిల్స్ మీద దృష్టి ఉండేది. సో దాని తర్వాత సివిల్స్ రాసి తర్వాత ఐపీఎస్ వచ్చింది. సో చాయిస్లో ఐఏఎస్ ఉన్నా కూడా ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఐ సెటిల్ ఫర్ ఐపీఎస్, బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్, మీరు అంత సింపుల్గా ఒక వరేలో చెప్పారు, కానీ మీరు సివిల్స్ సాధించడం వెనుక అంటే ఆ కుటుంబ నేపథ్యం తీసుకుంటే నాన్నగారు ఆటో డ్రైవర్, అమ్మ బీడీ కార్మికురాలు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు ఒకే అటెంప్ట్లో వెళ్ళారా? మీరు గోల్ రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఒక్కసారి చెప్పండి. బేసిక్గా 2013లో బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బేసిక్గా కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మనం ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి జూనియర్ ఇంజనీర్ జాబ్ చేశాను. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన 10 డేస్కే అక్కడ చెన్నైలో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అవుతూ సైమిల్టేనియస్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది జరిగింది. సో 13లో బీటెక్ పాస్ కాగానే ఒకసారి రాసాము. సో అప్పుడు మనకేం తెలియదు యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాని తర్వాత 14లో మళ్ళీ 15లో చేసి 16లో 4th అటెంప్ట్లో క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళి క్లియర్ చేసి 17 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. ఓకే, మీరు బీటెక్ నుంచి మీరు జర్నీ చెప్పారు, కానీ బీటెక్ ముందు స్కూల్ వరకు చెప్పట్లేదు మీరు. అంటే ఒక ఆటో డ్రైవర్ అన్న వ్యక్తికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. అమ్మ కార్మికురాలు, వాళ్ళు తెచ్చిన అంటే ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే ఆ కుటుంబం నడిచే రోజులు అవి. మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఆదాయంతో మీరందరూ కుటుంబం ఎలాగా మీరు ముందుకు వచ్చారు? బీటెక్ వరకు వచ్చారంటే అది ఆషామాష వ్యవహారం కదా. మీ ఫాదర్ మదర్ చేసిన త్యాగం సార్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ ఎవరు కానీ అంటే పిల్లాడు డెవలప్ అయ్యాడంటే పేరెంట్స్ కృషి కష్టంగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళిద్దరు చాలా కష్టపడారు. నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను హసన్పర్తిలో. సో దాని తర్వాత అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th 7th క్లాస్ చదువుకుని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. లక్కీగా ఏంటంటే మా బ్రదర్, మా సిస్టర్ కొద్దిగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంటర్, డిగ్రీ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి నేను పాలిటెక్నిక్ చేస్తే తొందరగా జాబ్ వస్తాయని ఎవరో చెప్పారు. సో సరే పాలిటెక్నిక్ చేస్తే ఆ 3 yearsలో జాబ్ వస్తుంది, మనకు యూజ్ అవుతుందని పాలిటెక్నిక్ రాసాం. పాలిటెక్నిక్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే గుడ్డిగా ఉంటుంది అప్పుడు. అంటే ఎంత అవేర్నెస్ ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ ఆ టైంలో సో ఈవెన్ ట్రిపుల్ అనే బ్రాంచ్ తీసుకోవాలంటే నాది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే సీప్ అది వాళ్ళు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఏ కోర్స్ చేస్తే దేనిలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని టేబుల్స్ ఉంటాయి. అందులో ఈ ట్రిపుల్ ఈకి పెద్ద టేబుల్ ఉంది. సో ట్రిపుల్ ఈ చేస్తే ఎక్కువ తొందరగా జాబులు వస్తాయని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్నాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ట్రిపుల్ ఈ చేసిన తర్వాత ఇక జాబ్ చేద్దాము ఎట్లాగో మనం అనుకున్నది కూడా అదే అనుకున్నాం. కానీ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్లో 26 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఫాదర్ కూడా అండ్ మదర్ వీళ్ళంతా ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చాము, మీరు చదవండి. అలాగే రీఎంబర్స్మెంట్ కూడా ఉండే అప్పుడు. సో అప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో మా అన్నయ్య ఉండే హైదరాబాద్లో అయితే మనం బేర్ చేయలేంరా, ఆ సీట్కి హైదరాబాద్ వచ్చేది. అప్పుడు ఇంటి దగ్గర ఉంది, పక్కన కిడ్స్ కాలేజ్ ఉంది, దానిలో ఫిల్ చేసుకోమంటే ఇక దాన్ని ఫిల్ చేయడం జరిగింది. సో బీటెక్ జాయిన్ అయిపోయి కూడా అప్పటి నుండి కొద్దిగా ఇక సివిల్ సెటిల్ చేసి ఏదో ఒకటి కొంచెం పెద్ద జాబ్ కొట్టాలి, కొంచెం సొసైటీలో రికగ్నిషన్ రావాలి. సో బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, యూ మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ యూ షుడ్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్ అని. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బీటెక్ నుండే జాబ్స్ రాసేది. సో అదృష్టవశాత్తు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాని నుండి ఇక్కడ దాకా వచ్చాం. సో ఫాదర్ మదర్ చాలా ఇంపాక్ట్. ఫాదర్ ఎప్పుడు కానీ డైలీ ఏదో వెళ్ళి ఆటో నడితేనే ఆ రోజు కూరగాయలు తీసుకొచ్చేది. మదర్ ఆ రేషన్ బియ్యం దగ్గర అక్కడికి పోయి తీసుకుని వచ్చేది. ఆ బీడీలో కూడా ఇంట్లో అక్క వాళ్ళు చేసేది, నేను చేసేది. సో
ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే 3 కిడ్స్ని పెంచడం అనేది కష్టం. Yeah. అండ్ 3 కిడ్స్ని మళ్ళీ స్కూల్కి పంపించడం, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా బుక్స్ కానీ బట్టలు కానివ్వండి, సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. బట్ ఆ టైంలో చేయాల్సి వచ్చింది. సార్ మీ అమ్మగారు నాన్నగారు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చారు మీరు. మీరే కాదు, ఏ తల్లిదండ్రులు కష్టపడిన పిల్లలు ఆ స్థాయికి వస్తారు. కానీ ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఈ స్థాయికి రావడానికి మీ నాన్నగారు మీ అమ్మగారు కష్టం కాకుండా ఇంకెవరైనా సలహాలు, మీ ఎవరైనా రోల్ మోడల్ తీసుకొని ఈ స్థాయికి వచ్చారు మీరు? ఎవరైనా సలహాలు తీసుకొని? చాలామంది అండి 2006-07లో మేము అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేది ప్రతి దానిలో. అప్పుడు మా టీచర్స్ కూడా బాగా చదవాలి అది అని బాగా ఎంకరేజ్ చేసేది. ఆ టైంలో నేను 10th ఉన్నప్పుడు మా స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కొంచెం పెద్ద స్కూల్ అది డిస్టిక్లో. సో ఈ వన మహోత్సవం కానీ ఇట్లాంటి వాటికి కలెక్టర్లు వచ్చేవాళ్ళు. అప్పుడు దమయంతి మేడం అని కలెక్టర్ వచ్చారు. అవునున్నారు. సో ఆమె వచ్చినప్పుడు ఆమెను తీసుకురావడము అదంతా చూడడం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒక ఐఏఎస్ అయితే అంత గుర్తింపు ఉంటుందా అని చెప్పేసి. దాని తర్వాత తను అప్పుడు 10th ఈ పాస్ పర్సంటేజ్ పెంచాలి, ర్యాంక్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రతి స్కూల్లో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ని స్పెషల్ క్యాంప్ 3 days కండక్ట్ చేసింది. సో ఆమె పర్సనల్గా దగ్గరుండి మరీ చూసుకుంది. సో ఆమె చూసినప్పుడు అనిపించింది ఇట్లా ఉండాలి అని చెప్పేసి. దాని తర్వాత సౌమ్య మిశ్రా మేడం ఉండేది అప్పుడు మాకు. ఇప్పుడు మేడమే మాకు జైల్స్. మేడం కూడా అప్పుడు 10th classలో ఉన్నప్పుడు షీ ఆల్సో విజిటెడ్. సో మేడం చూసినప్పుడు కూడా మేడం మాట్లాడే తీరు కానీ, మేడం వచ్చినప్పుడు ఆ రికగ్నేషన్ కానీ, సో అవన్నీ చూసినప్పుడు అంటే ఒక 2 లేడీ ఆఫీసర్స్ అంత బాగా చేసి వాళ్ళ దగ్గర నుండి చూసేసరికి మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అన్న ఒక మోటివేషన్ ఉండేది. దాంతో మేడం పనిచేసిన టైంలో ఒక ఎన్కౌంటర్ అవుతుంది. అవును.